రైట్. ఇంకా యూరియా కొరత మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూస్తున్నాం. రైతుల బాధలు ఇంకా వర్ణనాతీతం ఎట్లేదన్నా అని. రైట్. యూరియా కొరత విషయంలో అసలు ఏం చెప్తారు? ఎందుకంటే గడిచిన 10 ఏళ్ల విషయం పక్కన పెడితే ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాలేదని రైతులు చెప్తున్నటువంటి మాట. కానీ 12 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం విషయానికి వెళ్తే మాత్రం ఆనాటి రోజులు మళ్ళీ కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు. ఏం చెప్తారు? సో కారణం ఏంటంటే అప్పుడు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు చెప్పులు లైన్లో పెట్టేసి లైన్లో నిలబడి కొందరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భము, కొందరు అనేక రకాలుగా ఆరోగ్య దెబ్బతిన్న పరిస్థితులు ఆ రోజులు అయినాయి. మళ్ళీ ఆ రోజులు మళ్ళీ ఇవాళ వచ్చినాయి. ఇంద్రమ్మ రోజులు అంటే మళ్ళీ యూరియా కష్టాలు. సో మన ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడారు. సో 10 సంవత్సరాలు లేని విషయం ఇవాళ ఎందుకు వచ్చింది అంటే బీజేపీ మనకు సప్లై చేయాలి, బీజేపీ సప్లై చేయాలి, వీళ్ళు పంచిపెట్టాలా. సో ఇవాళ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు వేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల మీద శతకోపం పెట్టే కార్యక్రమం జరుగుతున్నది. ఇవాళ 4 గంటలకు 5 గంటలకు లేచిపోయి లైన్లో నిలబడే పరిస్థితి, సెల్లు లైన్లో పెట్టే పరిస్థితి, పాస్బుక్ లైన్లో పెట్టే పరిస్థితి, ఆధార్ కార్డు బయట పెట్టే, మహిళలు సైతము బార్లు తీసే పరిస్థితి ఆడ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. అక్కడికి సద్దులు తెచ్చుకొని తినే పరిస్థితి కనబడుతూ ఉన్నది. 1 ఎకరాకు 1 బస్తు ఇచ్చే లిమిటేషన్ పెట్టిళ్ళు. ఇప్పటి వరకు మనకు దాదాపు 9,80,000 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఓన్లీ 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే రావడం జరిగింది. ఇంకా వస్తాయి అంటున్నారు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు. వాళ్ళు బీజేపీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన రామగుండం ఇక్కడ యూరియా ప్రొడక్షన్ లేదు. ఏదైనా బయట దేశంకి వెళ్ళి చైనా నుంచి బయటికి వెళ్ళి రావాలంటే అది రాలేదు, ఆగిపోయిందనే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి మొత్తం కూడా రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైపోయింది. రైట్. మరి రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? సో బీఆర్ఎస్ పార్టీ 100% తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రైతుల కోసం ఏదైనా కూడా తెలంగాణలో ఉన్న అన్ని కష్టాలు పట్టించుకునేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం. ఎందుకంటే జాతీయ రాజకీయాలు ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ మతతత్వ పార్టీ, జాతీయ రాజకీయాలు వాళ్ళ పరిస్థితి. కానీ ప్రాంతాన్ని పట్టుకొని 10 ఏళ్ళు పాలన చేసి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అన్నపూర్ణ రాష్ట్రంగా పిలిపించుకున్న తెలంగాణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇది మా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాం. తప్పకుండా రైతుల పక్షాన్ని నుండి యూరియా వచ్చే వరకు మేము కొట్లాడుతాం. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసమే పాలన అని చెప్పేసి అన్నారు, కంచెల పాలన అని చెప్పేసి కంచెలు తొలగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించడం అందరికీ తెలిసిందే. రైట్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళే నేపథ్యంలోని ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కంచెలు పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అది గడి పాలన. కంచెలు పెట్టేసి మామూలులకు అక్కడ ఎంట్రీ లేకుండే నేను వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతోటి మొత్తం ఆ కంచెలను బద్దలు కొట్టినని చెప్పిన అతను, ఆయన వచ్చిన కంచెల్ని నిరంకుశ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ గుర్తొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఆయన సచివాలయంలో అస్సలకే ఉండట్లేదు, భయపడి పోలీస్ కంట్రోల్ రూమ్లో అక్కడ ఆఫీస్ పెట్టుకొని అక్కడనే ఉండే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఆయన సెక్రటరియట్కి రావడం లేదు. తర్వాత ఏదైతే ప్రజాపాలన రోజు గీడులు 150, 170 బెడ్రూమ్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయని చెప్పిన దాంట్లో ఇప్పుడు దాంట్లో ఆ ప్రగతి భవన్లో ఇలా బట్టి విక్రమార్కన్లో ఉంటున్నాడు. కానీ ఈరోజు ఎక్కడ లేనంత సెక్యూరిటీని పెట్టుకొని, సెక్యూరిటీ కాకుండా మొత్తం కూడా ఉస్మానియా విద్యానగర్, ఉస్మానియా మెడికల్ లోపలికి వరకు, ఉస్మానియా యూనివర్సిటీ లోనికి వెళ్ళే వరకు కూడా మొత్తం కూడా కంచెలు పెట్టుకొని ఈరోజు 1000 మంది కాదు 1,00,000 మంది పోలీసులు అంటున్నారు. కానీ 1000 మంది పోలీసులను పెట్టుకొని ఆ నిర్బంధంలో పోయి అది మరి కొండంద వేలకని పెట్టినట్టు ఆ బిల్డింగ్లు అవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వము. విద్యాశాఖ మంత్రి మన సబితా ఇంద్రారెడ్డి గారి మంజూరై అది శంకుస్థాపన చేసిన కార్యక్రమం. సో బిల్డింగ్లు అయితే ఈయన ఏమైనా పోయి రిబ్బన్ కట్ చేసాడు తప్ప ఈయన కట్టింది లేదు, తట్టని మట్టి తీసింది లేదు ఇప్పటి వరకు. సో తప్పకుండా ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలే అనేక సార్లు నన్ను ఏనాడు కూడా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలే ముఖ్యమంత్రి అయిన కంచెలు ఇప్పటి వరకు కూడా. అలాంటి వాడు ఏదో చేయనికి ఇక్కడ వచ్చిందంటే పప్పులే ముడుకో అని చెప్పేసి కూడా మాట్లాడదు. 52వ ఢిల్లీకి వెళ్ళడాన్ని ఏ విధంగా చూస్తారు? ఏముంది, అప్పులు తీసుకొస్తాను. ఇప్పుడు 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కప్పం కడతాడు. రాహుల్ గాంధీ కప్పం కట్టి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటాడు. పోయినప్పుడు డబ్బులు ఇచ్చి రావడం. ఇప్పుడు బీహార్కు పెట్టుబడి పెడుతున్నాడు, బీహార్కు హెలికాప్టర్ని పంపించాడు, బీహార్లో అడ్వర్టైజ్మెంట్స్ కోసము 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా క్రిమినల్ రేవంత్ రెడ్డి 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 72 కేసులు
తీవ్రమైన ఆరోపణల కేసులు ఆయన మీద ఉన్నాయి. నోటు కేసుతో పాటు అనేక ఓటుకు నోటు కేసుతో పాటు అనేక క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. తప్పకుండా రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు.